హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీవీఆర్ రావుని. ఆ, మిత్రులారా, సో ఇక్కడ ఒక అందరికీ ఉపయోగపడే విషయం ఏంటంటే ఆ, జుట్టు రాలటం మనం చూస్తూ ఉన్నాం. ఇది ప్రతి ఒక్కరి సమస్య. అయితే బట్టతల నివారణకు సరికొత్త చికిత్స ఒకటి వచ్చిందట. ఏంటంటే ఆ, అది ఒకసారి ఆ వివరాలు ఏంటో చూద్దాం. పురుషులు స్త్రీలలో జుట్టు రాలటం సర్వసాధారణం. వైద్య పరిభాషలో ఆండ్రోజెనిటిక్ అలోపేపియాగా పిలుచుకునే ఈ సమస్యకు మాడ్రిడ్లోని సాస్ కార్లోస్ క్లినికల్ దవాఖానా సైంటిస్టులు నివారణ కనుగొన్నారు. జుట్టు రాలటాన్ని నివారించగల సరికొత్త చికిత్స విధానాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారట. వీరు కనుగొన్న పద్ధతుల్లో చేసిన ప్రయోగాల్లో ఎలుకల్లో 100% జుట్టు తిరిగి పెరగడానికి దారితీసిందట. అన్ని మగ ఎలుకల్లో జుట్టు పూర్తిగా తిరిగి ఏర్పడగా ఆడ ఎలుకల్లో మాత్రం 90% జుట్టు పునరుద్ధరణ జరిగిందట. సో ఏంటంటే ఈ విషయమై ప్రధాన పరిశోధకుడు ఎడ్వర్డ్ లోపెజ్ బ్రాన్ ఆయన మాట్లాడి ఏమన్నారంటే, ఏటీపీ అంటే జీవకణాల్లో శక్తిని నిల్వ చేసేది, శక్తిని బదిలీ చేసేది. ఈ శక్తికి మూల కణాల పునరుత్పత్తి సామర్థ్యాన్ని కలపడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుందని ఆయన విమర్శించారు. సో ఇది చాలా పెద్ద పరిశోధన. సో మనుషులపై ఇందుకు సంబంధించి ప్రయోగ పరీక్షలు తప్పనిసరి అయినప్పటికీ జుట్టు రాలడాన్ని పరిష్కరించడంలో ప్రయోగ ఫలితాలు ఆశాజనకమైన ముందడుగా భావిస్తున్నట్టు ఆయన చెప్పాడు. ఎందుకంటే మానవుల్లో ట్రయల్స్ జరిపి ప్రయోగ ఫలితాలని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే ఈ మధ్య మనం చాలా అడ్వర్టైజ్మెంట్స్లో దాంట్లో చూస్తున్నాం, మీ జుట్టు పెరిగిపోతుంది, ఇంత పెద్ద అదేంటి ఆదివాసీ తైలము మేము సొంతంగా తయారు చేసాము అని దానికి కొంతమంది ప్రముఖులు కూడా సపోర్ట్ చేస్తూ అడ్వర్టైజ్మెంట్లో కనిపిస్తున్నాం. మరి అది ఎంతవరకు నిజము ఏంటో తెలియదు. అవి చాలా తప్పు, అవి డూప్లికేట్ అని కూడా చెబుతూ ఉన్నారు. సో మిత్రులారా, ఏదేమైనా చూసి పరిశీలించి అలాంటి వాడడం మంచిది. సరే, జుట్టు పెరగకపోయినా పర్వాలేదు అది వాడటం వల్ల, కానీ అసలుకే మోసం వస్తే చాలా కష్టం. సో ఒకసారి చూసి నిపుణులు చెప్పే విషయాల్ని గమనించి ఏదైనా వాడాలి. థ్యాంక్ యూ సో మచ్.